నమస్కారం అండి అందరికీ. ఈ మధ్య ఫ్రిడ్జులు చాలా పేలిపోతూ ఉంటున్నాయి గదా! మాకు తెలుసులే అంటారు గానీ, నేను తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎవరో 100లో ఒకరైనా చూస్తారు గదా అని చెప్తున్నా. చిన్న యూట్యూబర్ అని చిన్న చూపు ఏం చూడకండండి. మాకు తెలిసినయి మేము చెప్తున్నాము. మేము వాడి 13 సంవత్సరాలయితుంది. ఇంతవరకు ఒక రిపేర్ రాలేదు. అంటే మనం వాడే పద్ధతిలో ఉంటుంది. ఇవి మీకు చూపియాలని నేను ఇలా సామాన్లు పెట్టి చూపిస్తున్నా. ఇన్నిగానం మనము ఫ్రిడ్జులో నింపేస్తే దానికి ఇంత ప్లేసు ఇన్ని సామాన్లు ఎప్పుడు పెట్టొద్దు ఫ్రిడ్జులో అని చెప్తున్నా. మనకెంత కావాలో అవే పెట్టుకోవాలి. అవసరం ఈ పైనది మాత్రం కొంచెం ఖాళీగానే ఉంచుకోండి. ఎక్కువ సామాను వల్ల కూడా పేలిపోతుందని అంటుర్రు, బరువు ఎక్కువై. కాబట్టి చూసి మనకెంత అవసరం ఉందో అంతవరకే పెట్టుకోవాలి. ఇగో చూస్తుండ్రా ఎంత ఇలా నింపేస్తే ఏడండి ఆ ఫ్రిడ్జ్ ఉంటుందా, పేలిపోతుంది. కాబట్టి చూసి ఏవైతే అవసరమో అవే పెట్టుకోవాలి సామాన్లు. ఎక్కువ ఇలా ఫ్రిడ్జ్లో నింపకూడదు అని నేను చెప్తున్నా. అయితే స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనము ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి. అది ఆన్ ఉంటుంది, కొందరు హడావుడిలో తుడిసేస్తూ ఉంటారు కదా. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏం కాదులే అని ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే ఈ మధ్య చాలా పేలిపోతున్నాయి ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు. ఇప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళకు కొంచెం హడావుడిగా తెలియదు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు గిన కంపల్సరీగా చూడాలి వీడియో. అందరూ కనీసం కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తున్నా. నేను మీకు చూపించాలనే ఈ సామాన్లు పెట్టి చూపిస్తున్నా. నేను ఇన్నిగానం పెట్టానండి లోపల. జస్ట్ మన కూరగాయలు గిన బయటనే పెట్టేస్తున్నాం. రోజు రోజు వండేస్తాం, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అట్లా అని పెట్టాలి. కానీ మరీ ఎక్కువ టూ మచ్గా నింపొద్దు. ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఎందుకంటే మనము ఇంత జాగ్రత్త తీసుకుంటేనే కదా అండి మన ఫ్యామిలీతో మనం ఉంటాం. నిన్న మొన్ననే కదా తల్లి కొడుకు ఇలానే ఫ్రిడ్జ్ పేలి చనిపోయారు అంటారు కదా. జాగ్రత్త ఉంటే అయిపోతుంది. మనకి ఎంత పని ఉన్నా సరే ఇది మాత్రం చూసుకోవాలి మనం. అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే గోడకు ఆనియకుండా పెట్టండి. చాలా గ్యాప్ ఉండాలి ఫ్రిడ్జ్కి. ప్లేస్ సరిపోతలేదు కదా అని ఇలా గోడకు పెట్టకండి. గోడకు ఇంత గ్యాప్ అన్న ఉండాలండి కంపల్సరీగా. మీరు ఫస్ట్ ఇలా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మనం గోడకు ఇంత గ్యాప్ ఉండేలా ఫ్రిడ్జ్ని మనం పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ప్లేస్ ఉన్నా లేకపోయినా ప్లేసు ఇలా చూసి పెట్టుకోవాలి. గోడకు ఆనిచ్చి అస్సలు పెట్టకండి. ఎందుకంటే మన పానాల మీదకి మనం తెచ్చుకోవద్దు.